a little disappointed with some of the speculations that are doing rounds. అసలు రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతోంది? ప్రీతికి శేఖర్ భాషకి ఇందులో సంబంధం ఏంటి? మధ్యలో మస్తాన్ సాయి ఎవరు? అసలు రాజ్ తరుణ్ చెప్తున్న దాంట్లో నిజమెంత? సస్పెన్స్ సినిమాని మించిన థ్రిల్లర్ మూవీలా ఉంటుంది కథ. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో దాదాపు తెగ వైరల్ అవుతున్న న్యూస్ రాజ్ తరుణ్ లావణ్య. నటుడు రాజ్ తరుణ్ నన్ను వాడుకొని ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడంటూ లావణ్య అనే యువతి కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి తెలుగు యువ హీరో రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేశారు. దాదాపు గత 10 ఏళ్లుగా తను నేను కలిసి ఉంటున్నామని, ఒకే ఇంట్లో ఇద్దరం సహజీవనం కూడా చేస్తున్నామని, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రెగ్నెంట్ చేశాడని, వద్దంటున్న హాస్పిటల్ కి తీసుకెళ్లి బలవంతంగా అపార్షన్ చేయించాడని, పెళ్లి అని గొడవ పెడుతుంటే గుళ్ళో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని, అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయని, అంతేకాకుండా తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్విక హీరోయిన్ తో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, ఆమె కోసం నన్ను వదిలేయాలని చూస్తున్నాడు, నాకు న్యాయం కావాలంటూ లావణ్య దాదాపు గత నెల రోజుల నుంచి మీడియా ముందు ఇదే అందరికీ హాట్ టాపిక్. రాజ్ తరుణ్ వెర్షన్ చూసుకుంటే, లావణ్య నేను ఒకే ఇంట్లో సహజీవనం చేసిన విషయం నిజమే, కానీ లావణ్యాని నేను మోసం చేయలేదు, కానీ లావణ్య మాత్రం డబ్బు కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఆమె గురించి అన్ని తెలిసినా కూడా ఇలాంటి గొడవలు నాకు వద్దంటూ ఆమెను దాదాపు 7 ఏళ్ల క్రితమే దూరం పెట్టాను. దాదాపు 7 ఏళ్ల నుంచి కూడా మా ఇద్దరి మధ్యన ఎలాంటి శారీరక సంబంధాలు లేవు, లావణ్య అనే వ్యక్తి ఇంకో వ్యక్తితో రిలేషన్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్తూ వస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ చెప్పే విషయాల్లో ఎవరిది నిజం, అసలు ఏది నిజం? దాదాపు అన్ని మీడియా ఛానళ్లకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఇది. రాజ్ తరుణ్ సినిమాలోకి రాకముందు నుంచే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైం నుండి లావణ్య రాజ్ తరుణ్ కి పరిచయం అయింది. అవకాశాల కోసం చూస్తున్న రాజ్ తరుణ్ కి లావణ్య మంచి సపోర్ట్ ఇస్తూ మంచి సన్నిహితురాలుగా కొనసాగుతూ అప్పట్లో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. రాజ్ తరుణ్ వాదన ప్రకారం ఇద్దరూ దాదాపు 3 ఏళ్ల పాటు సహజనం కూడా చేశారు. 2014 నుంచి 2017 వరకు కూడా మా ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు అంటూ రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. లావణ్య బిహేవియర్ నచ్చగా ఆమె మత్తు పదార్థాలకు అలవాటు పడి సైకోటిక్ బిహేవియర్ ఉండడం వల్ల ఆమెను దూరం పెట్టాల్సి వచ్చింది. నేను ఎప్పుడైతే ఆమెను దూరం పెట్టానో అప్పటి నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తూ ఉంది. నా ఇంట్లోనే ఉంటూ మత్తు పదార్థాలు అమ్మకాలు వాడకాలు చేస్తూ ఉంది. ఆ మధ్యన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో బయటపడిన విషయంలో కూడా లావణ్య పేరు ఉందని, అలాగే మస్తాన్ సాయి పేరు కూడా ఉందని, ఆమె తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు బానిస చేస్తుందని, వాళ్ళు మత్తులోకి వెళ్ళాక వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుందని, ఫొటోస్ ని వీడియోస్ ని వాళ్ళ పేరుపై సోషల్ మీడియాలో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేస్తూ ఉంటుందని అంటూ మరోపక్క ఆమెపై కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రీతి అనే అమ్మాయి కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తూ